అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా జీవితంలో పరిచయం అయిన తర్వాత నిజంగా దేవుడు అంటే ఏమిటో అర్థమైంది. అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడంటే భక్తి, రామాయణం, గీత అన్నీ చదివేవాడిని, కానీ చిన్నప్పుడే. కానీ అంతా కన్ఫ్యూజన్. ఏంటి, ప్రతి వారం ప్రతిరోజు ఒక దేవుడు, మరి 33 కోట్ల దేవతలు, ఇవన్నీ ఎవరెవరికి ఏం చేయాలి, ఒకళ్ళని మర్చిపోతే ఏమవుతుందో అనే భయం ఇలా ఉండేది. బాబా పరిచయం అయిపోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే, ఏకం అద్వితీయం బ్రహ్మ అనేది చాలా హృదయపూర్వకంగా మనస్సుకు ఇక మళ్ళీ సందేహం లేకుండా అర్థమైపోయింది. అందుకే మెహర్ బాబా అన్నారు, ఐ ఆమ్ ది సేమ్ యాన్షియంట్ వన్ హూజ్ పాస్ట్ ఈజ్ వర్షిప్డ్ అండ్ రిమెంబర్డ్, హూజ్ ప్రజెన్స్ ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ హూజ్ ఫ్యూచర్ అడ్వెంట్ ఈజ్ అవైటెడ్ విత్ లాంగింగ్ అన్నారు. అంటే ఆయన ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఆయన మళ్ళీ మళ్ళీ వస్తాడు. ఆయనే జోరాస్టర్గా వచ్చాడు, రాముడుగా వచ్చాడు, కృష్ణుడుగా వచ్చాడు, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మొహమ్మద్ ప్రవక్తగా. బాబా అన్నారు, ఈ యుగాలకు యుగమైన ఒక యుగం అంతం కాబోయే ఆఖరి ఈ అవతారంగా నేను మెహర్ బాబాగా వచ్చానన్నారు. అందుకని మెహర్ బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. నేను అదే సనాతనుణ్ణి, నా గత రూపాలను ఆరాధిస్తూ ఉంటారు. నేను వచ్చానురా బాబు రండి అంటే, నువ్వెవరు, మాకు మా దేవుడు ఉన్నాడు, నువ్వు అవసరం లేదు అని ఆ రకమైన భావనలో ఉండిపోతారు ఇంత తెలివైన మనుషులు కూడా. ఆ తర్వాత ఆ దేవుడే మళ్ళీ వస్తాడు అనేది ఆ పురాణాల్లో మనకు ఎవరి సంబంధించిన మత సాంప్రదాయం ప్రకారంగా చెప్పబడిన దాని ప్రకారంగా విశ్వసిస్తూ ఉంటారు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనను విశ్వసించడానికి సమయం పడుతుందట. అందుకే బాబా అన్నారు, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. నేను వచ్చిన ప్రతిసారి అన్నీ చెప్తూనే ఉన్నాను, చెప్పిన బోధనలు చాలా ఎక్కువైపోయాయి. దాని ఆచరణ లోపం వల్ల మనుషులు కేవలం వల్లిస్తూ ఉన్నారు భగవంతుడు చెప్పిన మాటల్ని, కానీ వాటిని ఆచరణలో పెట్టకపోవటం వల్ల భగవంతుని యొక్క బోధనలు అపహాస్యం పాలవుతున్నాయి. దానివల్లనే ఈరోజు ప్రపంచంలో ఇంత మోసము, ద్వేషము, ఇంత హింస ఇవన్నీ రావటానికి కారణం ఏమిటి అంటే, అందరూ భక్తులే, అందరూ భగవంతుడిని ఆరాధించే వాళ్ళే, కానీ వాళ్ళు నమ్మినటువంటి బోధనలను ఆచరణలో పెట్టలేని అశక్తత వల్ల ఈరోజు ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. అందుకని బాబా అన్నారు, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. అందరి హృదయాలను నేను మేల్కొల్పుతాను. మేల్కొల్పటం అంటే నిద్రలోంచి మేల్కొల్పటం కాదు. ఇక్కడ హృదయాలలో ఏదైతే బోధనలన్నీ వల్లిస్తున్నారు, ఆచరణలో పెట్టలేనిది, స్వార్థం దానికి అడ్డం వస్తుంది, అహంకారం అడ్డం వస్తుంది, అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం అడ్డం వస్తాయి. వాటన్నిటి నుంచి విముక్తి కావాలి అంటే మన అజ్ఞానం వల్ల మనం మేల్కొనలేకపోతున్నాం. కాబట్టి బాబా మీ హృదయాలలో యావత్ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులు ఒకటే. ఆయన అన్నాడు, నిజమైన భగవంతుని ఆరాధన ఏది అంటే, బాబా అంటారు, ది గ్రేటెస్ట్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీ ఆఫ్ హిజ్ బీయింగ్స్. ప్రతి ప్రాణి కూడా భగవంతుని యొక్క ఆయన అంశతో ఉన్నవే, ఆయన సృష్టించినటువంటి ఆయన బిడ్డలే. కాబట్టి ఏ ప్రాణిని నొప్పించకుండా ఉండటమే నిజంగా భగవంతుని యొక్క నిజమైన ఆరాధన అన్నాడు. దాన్ని అందరి హృదయాల్లో మేల్కొల్పటమే నా పని అన్నారు. అందుకని ఆయన 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. యావత్ విశ్వం అంతా 13 సార్లు పర్యటించారు. మొత్తం ఈ మేల్కొల్పు చేయటానికి, హృదయాల క్షాళన కోసం ఆయన స్వయంగా అందరి ఒక కర్మ ఫలాన్ని లేకుండా చేసి హృదయాలను క్షాళనం చేయటానికి కూడా స్వయంగా ఎన్నో బాధలు అనుభవించారు. ఆయన ఒకసారి అన్నారు, అంటే ఒకసారి కాదు చాలాసార్లు చెప్పారు ఆ మాట, జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడితే ఆనాటి మానవుల పాపాలన్నీ ప్రక్షాళన అవటానికి ఒకసారి సిలువ వేయబడితే సరిపోయిందట. బట్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచ పరిస్థితుల వల్ల ఐ యామ్ క్రూసిఫైడ్ ఎవ్రీ మూమెంట్, నేను ప్రతి క్షణం సిలువ వేయబడిన ఆ బాధను అనుభవిస్తున్నాను యావత్ విశ్వం కోసం అన్నారు. నేను ఈ పని చేయటానికి సాక్షాత్తు భగవంతుడిని కాబట్టి నా పని సక్రమంగా అయిపోయింది. ఆయన 31 జనవరి 69న
శరీరం చాలించే ముందు కొన్ని మాసాల ముందు నేను వచ్చిన పని సంపూర్ణంగా అయింది. దీని ఫలితం కూడా యావత్ విశ్వం అంతా కూడా దీని ఫలితం అందరికీ చేకూరుతుంది. కానీ సమయము ఒకేసారి చేస్తే ఒకేసారి మరి ఆటం బాంబు వేసినట్టుగా మరి ఆ పరిస్థితి కాకుండా బాబా నెమ్మదిగా మొత్తం యావత్ ప్రపంచంలోని అందరి హృదయాల్లో ఈ మార్పు కలిగించటమే ఆయన పని అన్నారు. అదే అవేకనింగ్. ఆ పని కోసం ఆయన వచ్చారు, ఆ పని చేసి వెళ్ళిపోయారు. దీని ఫలితం అందరికీ చేకూరి ఈ ప్రపంచం విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో ప్రేమతో స్వర్గం కంటే కూడా చాలా ఘనంగా ఉండబోయే రోజులు ముందు రాబోతున్నాయి. అందుకని మేము విశ్వసించి ఆయన చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలనేదే మా తాపత్రయం. బాబా కార్యక్రమాలు కానీ ఈ కేంద్రాలు కానీ అన్నీ కూడా మేము మా ప్రయత్నం వల్ల ఏమిటి అంటే ప్రేమించండి. బయటి ఆడంబరమైనటువంటి భగవంతుని భక్తులమని ఆడంబరాలు అక్కర్లేదు. హృదయపూర్వకంగా అందరినీ ప్రేమించండి, అందరం ఒకటే అనే భావనతో ఉండాలి అని బాబా చెప్పినటువంటి దాన్ని విశ్వసిస్తూ అందరికీ ఈ సందేశాన్ని చేరవేయాలనేదే మా తాపత్రయం. బాబా చెప్పారు, ఆధ్యాత్మికంగా ఎలాగైతే మనకు ప్రభుత్వాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నరు, చీఫ్ మినిస్టరు, వారి టీం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ కూడా భౌతికమైన మన అవసరాలను, మానవ సమాజం చాలా పెరిగిపోయింది కాబట్టి ఒకరి వల్ల ఇంకొకరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా దీన్ని పరిపాలన చేయటం అనేది మనకు అందరికీ తెలిసింది, కనబడేది. కానీ మానవులందరం కూడా కేవలం ఈ కనబడే దేహాల బొమ్మలం కాదు. లోపల ఈ దేహాన్ని మన అవసరాల కోసం నడిపించే అటువంటి ఆత్మ అనేది ఉంటుంది లోపల. అది మరి ఈ దేహాల కోసమే ఇంత తాపత్రయపడుతుంటే లోపల ఉండే ఆత్మలకు కావలసిన అవసరాలను తీర్చేది ఎవరు? బాబా అన్నారు, దీనికి ఆధ్యాత్మిక పాలక వర్గం ఉంటుంది. అది ఎవరు కనుక్కున్నా కనుక్కోకపోయినా అది నిరంతరం ఆ కార్యం, ఆ పరిపాలన కూడా కొనసాగుతుంది. ఎప్పుడు 5 సద్గురువులు ఉంటారు అన్నారు. బాబా సమయంలో ఉన్న 5 సద్గురువులు షిరిడి సాయిబాబా, ఉపాసనీ మహారాజ్, హజరత్ బాబాజాన్ పూనాలో ఉండేవారు, నాగపూర్ తాజుద్దీన్ బాబా, ఖేడ్గాం నారాయణ మహారాజ్. వాళ్ళు ఈ పరిపాలన చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు ఈ ప్రపంచం యొక్క పాపభారం పెరిగినప్పుడు అవతారుణ్ణి వారు మళ్ళీ దేహం దాల్చి మన మధ్యకు వచ్చేలాగా పిలిచి రప్పిస్తారు. పురాణాల్లో చెప్పబడి ఉంది, అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకొని, ఇప్పుడు నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైంది, రా ప్రభు అని అడిగితే ఆయన నేను రాముడుగా వస్తాను, కృష్ణుడుగా వస్తాను అని చెప్పినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. అదే బాబా అన్నారు, ఈ 5 సద్గురువులు ఆయన్ని పిలిచి తీసుకొచ్చేవారు. అలాగే ఈ యుగంలో మెహర్ బాబాను తీసుకొచ్చిన ఈ 5 సద్గురువులు ఆయన తీసుకొచ్చారు. కాబట్టి ఆయన ఈ విశ్వ కార్యభారాన్ని, అంటే ప్రతి ఆత్మకు మనకు అన్ని లింక్స్ ఉంటాయి. ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల లింక్ ఎలా ఉంటాయో ఆత్మ లోపల మన అందరము చేసిన కర్మల ఫలితాలు ఉంటాయి. వాటిని తీసుకోవాలి, క్రెడిట్ అండ్ డెబిట్. మనం చేసింది, ఒకడు పోయిన జన్మలో ఒకరిని చంపాడు, ఈ జన్మలో ఇంకొకటితో చంపబడాలి. అంటే అది బ్యాలెన్స్ అవుతే కానీ దాని నుంచి మనం దాన్ని అధిగమించి దాన్ని మన లోపల ఉండేటువంటి దాని యొక్క ఆ కల్మషాన్ని మనం శుద్ధి చేసుకోవటం మన వల్ల కాదు. ఇది పంచసద్గురువులు అవతారుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి అవతారుణ్ణి సద్గురువులు రప్పించే ఆ ప్రయోజనం, ఆ నిజమైన కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ఎప్పుడైతే ఈ మనుషులు చేసిన కర్మ ఫలితం పాపం పెరిగిపోతుందో అప్పుడు దాన్ని తగ్గించగలిగిన వాడు, తగ్గించగలిగినటువంటి శక్తి, తగ్గించగలిగినటువంటి జ్ఞానము ఇదంతా ఉన్నవాడు కేవలం ఆ నిరాకారమైన భగవంతుడు. ఆయన్ని సాకారుడుగా అవతారుడుగా తీసుకొస్తారు. అలాగే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మొహమ్మద్ ఎలాగైతే అప్పుడున్న సద్గురువులు తీసుకొచ్చారో ఇప్పుడు ఈ యుగంలో ఉన్న 5 సద్గురువులు మెహర్ బాబాను అవతారుడుగా తీసుకొచ్చారు. ఆయన పని ఆయన చేశారు. జై బాబా. 1954లో మెహర్ బాబాను గురించి ఎవరో చెప్పారు. తర్వాత ఫోటో చూపించారు. ఫోటో చూపించి ఈయన అవతార పురుషుడండి అన్నారు.
ఏమిటి సూటు బూటు వేసుకొని ఎస్వి రంగారావు కనబడుతూ నేను భగవంతుడని చెబుతాడేంటి, చాలా ఎగో సెంట్రిక్ ఫెలోలో ఉన్నాడు అని. కాకినాడలో మేము ఉన్న చోటకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బాబా దర్శనం ఇస్తుంటే నేను చూడడానికి వెళ్ళలేదు. మనకి ఏం చేద్దాం, కొన్ని కొండ గుర్తులు ఇలా ఉంటే వెంకటరమణమూర్తి, ఇలా ఉంటే శ్రీరామచంద్రుడు, ఇలా ఉంటే ఆంజనేయుడు గుర్తు కదా, అది అలవాటు పడిపోయి ట్రెడిషనల్గా దానికి అలవాటు పడిపోయి మానవుడు భగవంతుడు అని చెప్పడం ఏమిటి, చాలా ఎగో సెంట్రిక్, చూడడానికి వెళ్ళడానికి వీల్లేదు, నేను చూడడానికి వెళ్ళలేదు. తర్వాత 54 సహవాసులో మా అన్నయ్య గారు వెళ్ళొచ్చి అక్కడ జరిగిన సంగతి చెప్పారు. అందులో నాకు 2 కొటేషన్లు చాలా బాగా నచ్చాయి. కోరికలు కోరి ఎవరూ నా దగ్గరికి రావద్దు, కోరికలు హరించేవాడు భగవంతుడు కానీ కోరికలు తీర్చేవాడు భగవంతుడు కాదు అన్న. తర్వాత నేను మానవ రూపం ధరించి మీ మధ్యకు వచ్చాను, నా అవసరం మీకుంది కానీ మీ అవసరం నాకేం లేదు, మీరు వచ్చినా రాకపోయినా నాకేం పర్వాలేదన్న. ఈ 2 వాక్యాలు విన్నాక ఓ ఈయన గాడ్ అవునో కాదో నాకు తెలియదు కానీ ఫ్రాడ్ మాత్రం కాదు, చాలా జెంటిల్మెన్, అబద్ధం ఆడవలసిన పని లేదు. వస్తే రండి లేకపోతే పోండి అన్నాడు తప్ప ఎందుకు మీకు చెంత, నేను ఉన్నాను మీ చెంత అని అనలేదు కదా. ఓ నాకు చాలా నచ్చింది. సరే వెళ్దామని 55 సహవాస్కి వెళ్ళాం. ఎలా ఉంటారో చూద్దాం, నువ్వు దేవుడివి ఏమిటి అని అన్నీ అలా అడిగేద్దాం అనుకుంటూ వెళ్ళాం. సరే బాబా వస్తారని అందరూ నిలబడినాం. బాబా కారు వచ్చింది, ఇలా డోర్ తీశారు. ఇలా డోర్ తీసేసరికి ఒక స్పార్క్, కరెంటు వైర్ మీద కాలు వేశానేమో అన్నట్టు అంత జర్క్ వచ్చేసింది నాకు. ఒంటి నిండా ట్యూబ్ లైట్స్ పెట్టేశారేమో అన్నంత కాంతి. ఇలా చూస్తే నువ్వు ఇదివరకే నాకు తెలుసు అని అంత పరిచయం చేస్తున్నట్టే ఉండి ఆ నవ్వు, ఇలా ఒళ్ళంతా తనిమి ఎంత ఆప్యాయతగా పలకరించుతున్నట్టు ఒళ్ళంతా ప్రతి పార్టీని ఎక్స్రే తీసేస్తున్నాడు రా అన్నంత ఫీలింగ్. అలా చూడగానే అలా కళ్ళము నీళ్ళు వచ్చేయ్యా. అది ఆనంద బాష్పాలని చెప్పనా, ఏడుపు అని చెప్పనా, ఇప్పటికి ఎందుకు కళ్ళము నీళ్ళు వచ్చాయో నాకు తెలియదు. సరే అలా చూసాక ఒళ్ళంతా టార్చ్ లైట్ వెలిగించి ఇలా చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో అది నేను చూసాను సార్. సరే దండలు వేస్తున్నారు, అందరు దండలు వేసాక ఒక ఆయన యాలకుల దండ తీసుకొచ్చాడు కేరళ నుంచి. దండలు నిండిపోగానే ఇలా తీసి పక్కన పడేస్తూ ఉండేవారు. ఈ యాలకుల దండ మాత్రం ఉంచుకున్నారు. ఈ వేసిన నా పక్కన కూర్చుని, ఇప్పుడు బాబా మెడలో ఉన్న దండ నేను వేసింది అనండి అన్నాడు. ఇక్కడ నాతోటి అన్నాడో లేదో అక్కడ ఆయన మెడలోంచి దండ తీసేదండి అలా పక్కన పడేస్తాడు. ఎగో అహం ఉండదు, నేను అన్నాడు కదా, ఆ ఎగో ఆపరేటర్ మెహర్ బాబా అని చేత ఆ దండ తీసి పడేస్తాడు. చాలా సిగ్గు వేసాడు బాబు. మెహర్ బాబా పూనాలో దర్శనం ఇస్తున్నప్పుడు హౌస్ విజిట్స్ పెడుతున్నప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వెనకాల రండి అన్నారు. అది మధుసూదన్ హౌస్. సరే బాబా కారు ముందు పెడుతుంది, మేము వెనకాల ట్యాక్సీ తీసుకుని బాబా వెనకాల వెళ్ళాం. పెద్ద హాలు, అందరికీ సోమసాలు ఇచ్చాడు, బాబాకి బ్రెడ్ పాలు ఇచ్చాడు. బాబా తింటున్నారు. అంత దూరం ఆ కారు అంత దూరంలో బాబా ఉన్నారు, నేను ఇక్కడ నిలబడినాను. ఇలా బ్రెడ్ తింటుంటే అబ్బా ఆ తింటున్న బ్రెడ్ నాకు పెడితే ఎంత బాగుండునో నేను లోపల అనుకున్నా. అనుకోవడం ఏమిటి, ఇలా అక్కడ ఉన్న ఇలా అంటే నన్నే నాకు ఎలా ఇటు చూశాను. ఈ జనాల మధ్య నుంచి అలా అలా దగ్గరికి వెళ్ళేసరికి బ్రెడ్ తీసి ఇలా కొరికి ఇలా నా చేతులు పెట్టారు. హృదయ భాష, హృదయంలో ఉన్న భగవంతుడి భాష ఎవరు చెప్పాలి? హృదయంలో ఉన్న ఆయనే చెప్పాలి, ఆయనే తెలుసుకున్నాడు. ఎందుకు వచ్చామని ఆయన అడగలేదు, నన్నేను ఎలా తెలిసిందో ఇప్పటికి కూడా నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ప్రసాదంలా ఇచ్చారు. హృదయ భాషను భగవంతుడు అనడానికి నాకు అదే నిదర్శనం. సరే ఇక్కడ చలి ప్రదేశం, మీరందరూ నన్ను ఆలింగనం చేసుకుంటారు.
అంచేత ప్రతి వాళ్ళు 2 సనేసిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అందరికీ 2 సనేసిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. నేను మానవ రూపం ధరించిన భగవంతుని కాబట్టి నాకు మా మానవులకు వచ్చే లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి, అదే మస్తులకి అయితే రాదన్నారు. 2 ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంగ్లీష్ వైద్యం కావాల్సిన వాళ్ళు డాక్టర్ నీలు దగ్గరికి వెళ్ళండి, హోమియోపతి వైద్యం కావాల్సిన వాళ్ళు కనకదండి సూనాని గారి దగ్గరికి వెళ్ళండి, ప్రేమ కోసం బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి అన్నారు. అంత అయిపోయింది. సరే నేనేమో 4 జతల పాదుకులు 5 జతల పాదుకులు వెండి పాదుకులు తీసుకెళ్ళి బాబా టచ్ చేద్దామని ఇలా పట్టుకెళ్ళాను. ఏమిటన్నారు? పాదుకులు బాబా అన్నాను. ఇలా పెట్టాను. ఆయన 2 పాదాలు నా చేతిలో పెట్టారు. సరే ఇంకో జత తీసినాయి. అవతార పురుషుడు భగవంతుడు పాదాలు నా చేతిలో పెట్టాడు. ఇంకా 4 సార్లు ఈ అవకాశం నాకు దక్కుతుంది కదా అని ఇంకోటి తీస్తుంటే ఇంకా ఎన్ని జతలు ఉన్నాయి ఏమిటి అన్నారు. ఇంకా 4 ఉన్నాయి బాబా, వద్దు ఇలా పెట్టి ఎగురుమాలు పెట్టాను. ఇలా పాదాలు పెట్టి అయిపోయాను. నా వెనకాల చిట్టూరు లక్ష్మణ్ దాస్ గారండి, కాకినాడ నుంచి వచ్చారు, వెండి బంగారు వ్యాపారాన్ని. ఆయన 80 జతల పాదుకులు టర్కీ టవల్కి తగులుతున్న ఇలా పట్టుకొని వచ్చారు. ఏమిటి ఇన్ని జతలు పట్టుకొచ్చావు అన్నారు. అందరికీ పంచడం కోసం తీసుకొచ్చాను బాబా అని. ఆయన ఉద్దేశం ఏంటి? బాబా టచ్ చేశాక ఇవి అమ్ముకోవచ్చు కదా లాభానికి అనుకో. సరే వెరీ గుడ్ అన్నారు. ఇలా పెట్టాడు. ఆ పాదుకులు ఇలా పెట్టారు, బాబా పాదాలు పెట్టారు. తర్వాత తీసుకుంటూ ఉంటే బాబా ఇలా లాక్కుని ఒక్కొక్కడికి ఇలా విసిరేశారు. ఒకటి దొరికే, ఒకటి 3 దొరికే, ఒకటి అందరికీ పంచడానికి అన్నాడు కదా. అవతార పురుషుడి దగ్గర అబద్ధం ఎందుకు? పంచడానికి, ఆ పంచడం నేనే పంచడానికి అని ఆయన పరిస్థితి. ఏం చేస్తాడు? అలా బిక్క మొహం వేసుకుని అలా ఉండిపోయాడు. ఇలా జరిగిన సంఘటన చాలా ఉన్నాయి. మరి సెలవు. మరి అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఈరోజు అవతార్ మెహర్ బాబా వారి 130వ జన్మదిన సందర్భంగా అవతార్ మెహర్ బాబా హైదరాబాద్ సెంట్రల్లో జూబ్లీస్లో మాదాపూర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనం ఈరోజు బాబా యొక్క ఫ్లాగ్ గురించి, ఆ తర్వాత బాబా ధుని గురించి 2 విషయాలు చర్చిద్దాం. బాబా 1920s లోపల పూనాలో, అంటే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది, కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి మండలి వాళ్ళు, భక్తులు అడిగారు, బాబా అందరికీ జెండాలు ఉన్నాయి, మనకు కూడా జెండా ఉంటే బాగుంటుందని. ఏ రంగు బాబా దగ్గర, యాజ్ వి ఆల్ నో, ముస్లిమ్స్ ఉండేవారు, క్రిస్టియన్స్ ఉండేవారు, అందరూ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండేవారు. సో ప్రతి వాళ్ళు ఎరుపని లేకపోతే ఇంకోటి అని అన్నారు. ఆ సందర్భంగా బాబా చెప్పిందానికి అన్ని రంగులు మనం తీసేసుకుందాం, 7 రంగులు ఉన్నాయి కాబట్టి. అలా సప్తవర్ణ పతాకం ఆవిష్కరించబడింది. దాంట్లో బాబా చెప్పిన మాట ఏంటంటే, పూర్తిగా కింద రెడ్ కలరు, పైన బ్లూ కలరు పెట్టుకోండి, మధ్యలో మీ ఇష్టం వచ్చిన రంగులు వేసుకోండి. ఈ రెడ్ అనేది బాబా ఈసారి ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మాటల లోపల ఒక మాట సంస్కారాలు, రెండో మాట ప్రేమ. ఈ సంస్కారాలు ఏవైతే బేస్ అయ్యి మనం జీవిస్తున్నామో దాంట్లో చాలా కిందవి గ్రాస్ సంస్కారాలు రెడ్, పైన ఉంటుంది బ్లూ సంస్కారాలు, ఆధ్యాత్మిక సంస్కారాలు. అందు గురించి ఇక్కడ కింద స్టార్ట్ చేసి పైకి వెళ్ళడం గురించి, ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి, జెండా ఎప్పుడు కూడా ఆ దేశ స్వాతంత్రం గురించి వాటి గురించి చెప్తాము. అలాగే ఇది ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి. మీకు ఉన్నటువంటి నిమ్నమైనటువంటి కోరికలు కానీ, దానికి సంబంధించిన సంస్కారాలు కానీ ఇవి పూర్తిగా నాశనమై అవతారుడు వచ్చిన ప్రతిసారి కూడా సహాయం చేసేది అది. మీకు నాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన మనస్సే. హైదరాబాద్లో బాబా ఆ మనసు నాశనం గురించి, ఎవరి గురించి? ఆయన ఒక్కరి గురించి, మన గురించి కాదు, నా ఒక్కడి గురించి కాదు, మొత్తం సృష్టి మొత్తంలో అందరి గురించి ఆ మనసు నాశనం గురించి కాజాగూడలో ఆ పని చేశారు. సో దాని విశిష్టతకి, దానికి ఒక సింబాలిక్గా ప్రతి ఫంక్షన్లో బాబా ఈ జెండా ఎగరేయడం ఆనవాయితీ. ఇంకా రెండోది ధుని గురించి మాట్లాడితే, ఈ మనకు తెలిసినటువంటి మొదటి ఏదైనా మతం ఉంది అవతారుడు వచ్చాడంటే కనుక జొరాస్టర్. అక్కడి నుంచి కూడా ఫైర్ టెంపులే అంటారు వాళ్ళు. అగ్నికి చాలా విలువ ఇచ్చాం. తర్వాత మన దేవాలయంలో కానీ ఇంకోటి కానీ, యజ్ఞం కానీ ఇంకోటి కానీ ఆ ఫైర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఏమైందంటే
బాబా మొదటి రోజుల లోపల మెహరాబాద్ ఉండగా అక్కడ వాన అకాలం పూర్తిగా డ్రై అయిపోయింది, డ్రాట్ వచ్చింది 2-3 ఏళ్ళు. అంటే చనిపోయే పరిస్థితికి వచ్చింది, తిండి లేని పరిస్థితికి వచ్చింది. తిండి లేని పరిస్థితికి వస్తే అక్కడ ఎవరో ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి, బాబా నువ్వు ఇక్కడ ఉన్నావు, భగవంతుడు ఉన్నావు, మరి మా సంగతి ఏంటి కొంచెం అంటే కనుక, సరే రేపు వెలిగిద్దాం లేండి అన్నారు. ఏదో డేట్ ఇచ్చారు. ఆ డేట్ నాడు ధుని వెలిగించి వెలిగిద్దాం రమ్మన్నారు. ఆ రోజునాడు అందరూ చాలామంది, ఆ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ చాలామంది వచ్చారు. వచ్చిన దాంట్లో ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి గొడుగుది కూడా తీసుకొచ్చింది. ఆ ధుని అయిపోయినటువంటి తర్వాత ఎంత వాన పడిందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, అంత బ్రహ్మాండమైన వాన వచ్చింది. ఆ సందర్భంగా ఇది ఒకసారి ఇలా 2-3 సార్లు జరిగింది. ఒకసారి అయితే కానీ ఎంత వాన వచ్చిందంటే బాబా వచ్చి వాన ఆపేయండి అని చెప్తే అడగాల్సి వచ్చింది. సో ఈ సందర్భంగా 2 జరిగినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల మెహరాబాద్ లోపల 12వ తారీఖు నాడు మొదటిసారి వెలిగించారు. అదే కంటిన్యూ చేస్తూ మెహరాబాద్లో ప్రతి నెల 12వ తారీఖు వెలిగిస్తారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా మన సెంటర్లో కూడా ప్రతి నెల 12వ తారీఖు నాడు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆ ధుని వెలిగిస్తారు. ఈ ధుని వెలిగించినప్పుడు బాబా చెప్పినటువంటి ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే కనుక, మీకు ఉన్నటువంటి కోరికలు కానీ, మీకున్నటువంటి కష్టాలు కానీ, మీకున్నటువంటి ఇంకోటి అంటే మనం వదిలించుకోవాలనుకున్న లక్షణాలు ఏమంటే దాంట్లో వేసేయండి, మీకు సహాయం చేస్తూ ఉన్నారు. చాలామందిని ఆ పొల వేసి నీకున్నటువంటి కోపమో ఇంకోటి మామూలుగా మనకు ఆనవాయితీ ఉంది, కాశీకి వెళ్ళేదో వదిలేయడం. ఈ ధుని లోపల నీకు కావాల్సినటువంటిది, నీ నుంచి నువ్వు వదిలేద్దాం అనుకున్నటువంటిది వేసేస్తే కనుక దాని యొక్క వచ్చేటువంటి పరిణామం ఎట్లా అంటే కనుక దాని నుంచి బెనిఫిట్ చాలామందికి పొందాము. మనకున్నటువంటి అవలక్షణాలు కానీ ఇంకోటి కానీ ఆ ధునిలో వేసి ఆ నాశనం ఇవ్వడానికి పూర్తిగా సహాయం చేస్తుందని అవతార్ మెహర్ బాబా.